Home. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డి మన్మథరావు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, మన మొబైల్ ద్వారా మన కంప్యూటర్ ఆర్ డెస్క్టాప్కి ఏ విధంగా ఫైల్ అనేది షేర్ చేయాలి. ఓకేనా? మనం ఇది ఒక న్యూ అప్లికేషన్స్ ద్వారా మనము ఏ విధంగా ఫాస్ట్గా ఎలాగైతే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫైల్స్ అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఈ వీడియో మీరు చివరి వరకు అయితే చూడండి. దాని తర్వాతనే మీకు అయితే అర్థమవుతుంది. ఓకేనా? నేను స్లోగా చెప్తాను, గావరేం లేదు. సో కంప్యూటర్ టెక్ విజన్కి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఎందుకంటే సపోర్ట్ ఉంటేనే వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో దానివలన మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే దాని ముందు ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి? అయితే మనకి ఫైల్ అనేవి చాలా రకాలుగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మన మొబైల్ నుండి కంప్యూటర్కు, కంప్యూటర్ నుండి మొబైల్కి కూడా మనకి నియర్ బై షేర్ ఉంది. అలాగే చాలా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే బ్లూటూత్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అయితే యూఎస్బి కేబుల్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే, మీకు యూఎస్బి కూడా అవసరం లేదు, బ్లూటూత్ కూడా ఆన్ చేయ అవసరం లేదు, నియర్ బై షేర్ కూడా అవసరం లేదు. అయితే ఏంటంటే, మీకు ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి మీ సిస్టమ్, మీ మొబైల్ ఫోన్లో. ఆ అప్లికేషన్ నేమ్ వచ్చేసి వైఫై ఎఫ్టిపి సర్వర్. ఓకేనా? వైఫై ఎఫ్టిపి సర్వర్. ఈ వైఫై ఎఫ్టిపి సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, అప్పుడు మనము దాని సెట్టింగ్ అయితే చేయాలి. సింపుల్ సెట్టింగ్ నేను చెప్తాను మీకు. అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే, దాని ముందు నేను ఒక విషయం అయితే మీకు చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు మీ ల్యాప్టాప్కి అలాగే మీ మొబైల్కి ఒకే నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర జియో సర్వర్ కానీ, జియో ఎయిర్ ఫైబర్ కానీ, ఓకేనా, ఫైబర్స్, ఓకేనా, జియో ఎయిర్ ఫైబర్స్ ఉంటుంది కదా, అలాగే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్స్ కానీ ఏమైనా ఉన్నప్పటికీ కూడా మీరు దానితో ద్వారా, ఒకవేళ మీ దగ్గర వైఫై ఉంది, మీ ఇంట్లో వైఫై ఉంది, ఆ వైఫై ద్వారా కానీ మీ సిస్టమ్కి కనెక్ట్ చేస్తుంటే అదే వైఫైతో మీ మొబైల్ ఫోన్ని కూడా కనెక్ట్ చేసి ఉండాలి. అంటే ఒకే నెట్వర్క్తో 2 డివైస్ అనేది కనెక్ట్ అయి ఉండాలి. మీ మొబైల్ కూడా కనెక్ట్ అయి ఉండాలి, అదే నెట్వర్క్తో మీ ల్యాప్టాప్ కూడా కనెక్ట్ అయి ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఒకవేళ మీ ఫోను మీ దగ్గర ఉంది, అదే ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసి మీరు ల్యాప్టాప్కి లేదా డెస్క్టాప్కి కనెక్ట్ చేసినట్లయితే మీకు ఓకే, సరిపోతుంది. అంటే మీ మొబైల్ ఫోన్తో హాట్స్పాట్ ఆన్ చేసి మీ సిస్టమ్కి కనెక్ట్ చేయాలి, అయితే సరిపోతుంది. కానీ వైఫైతో కనెక్ట్ చేసేటప్పుడు ఏ వైఫైతో అయితే మీ సిస్టమ్ కనెక్ట్ చేశారో అదే వైఫైతో మీ మొబైల్ని కూడా కనెక్ట్ చేయాలి. ఓకేనా? తర్వాత ప్రాసెస్ ఏంటనేది నేను చూపిస్తాను. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి సింపుల్ వైఫై ఎఫ్టిపి సర్వర్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది వస్తుంది. అక్కడ నుంచి ఇన్స్టాల్ చేయండి. నేను ఇన్స్టాల్ అనేది మీకు చూపించట్లేదు. సో ఆ ఇన్స్టాల్ అనేది ఎలా చేసుకోవాలి మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు ఆ ఇన్స్టాల్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఓకేనా? అయితే నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూడండి. Weather, search, IIF, all apps, keyboard hidden, calculator. నేను అప్లికేషన్ దగ్గరికి వెళ్తున్నాను. DB lock, drop SB, easy, Facebook, Finch, hot, and Insta, enter, gallery,
G G G keyboard shortcut learn len mantra message video Navi Namulus O phone man photo play read set swap text to loop theme translate video vote web WhatsApp as where is my Wi-Fi FTP server. ఓకే ఫ్రెండ్స్ చూడండి వైఫై ఎఫ్టిపి సర్వర్ అని వచ్చింది కదా ఇక్కడ చూడండి Where is Wi-Fi FTP server? వైఫై ఎఫ్టిపి సర్వర్ అని వచ్చింది కదా దీన్ని నేను సింపుల్గా ఓపెన్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఓపెన్ అయితే చేశాను కదా ఇప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్కి రైట్కి స్వైప్ చేస్తున్నాను. సెట్టింగ్స్ ఫస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్లో ఏమి లేవు కూడా అది అలాగే ఉన్నాయి దాన్ని ఏం చేయొద్దు ఓకేనా. సెట్టింగ్స్ ఓపెన్ చేయొద్దు ఏం చేయొద్దు. నెక్స్ట్ స్వైప్ చేస్తున్నాను లెఫ్ట్కు. Rate this app. Rate this app. రేట్ దిస్ యాప్. Wi-Fi status. వైఫై స్టేటస్. ఎనేబుల్డ్. ఓకేనా వైఫై స్టేటస్ అనేది ఎనేబుల్లో ఉంది. ఎందుకు ఎనేబుల్లో ఉంది అంటే నేను మొబైల్ హాట్స్పాట్ ద్వారా నేను ల్యాప్టాప్కి కనెక్ట్ అయితే చేస్తున్నాను దానివలనే ఇక్కడ ఎనేబుల్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు కానీ కనెక్ట్ మీ సిస్టమ్కి కనెక్ట్ లేకపోతే ఇక్కడ ఏం చూపిస్తుంది ఒకవేళ మీ మొబైల్ కానీ సిస్టమ్తో కనెక్ట్ చేయకపోతే అప్పుడు ఇక్కడ డిసేబుల్ అని చూపిస్తుంది ఓకేనా. ఇక్కడ నాది కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఎనేబుల్ అని చూపిస్తుంది. మళ్ళీ స్వైప్ చేస్తున్నాను. IP address. IP అడ్రస్ ఓకేనా చూడండి IP అడ్రస్ అని వచ్చింది. మళ్ళీ స్వైప్ చేస్తున్నాను. 192.168.105.165. ఓకే ఇక్కడ IP అడ్రస్ అనేది మనకు చెప్పింది. మళ్ళీ వినిపిస్తున్నాను. IP 192.168.105.165. ఓకే ఇక్కడ IP అడ్రస్ చెప్పింది కదా మళ్ళీ స్వైప్ చేస్తున్నాను. నెట్వర్క్ అని వచ్చింది కదా మళ్ళీ స్వైప్ చేస్తున్నాను. వైర్లెస్ AP మళ్ళీ స్వైప్ చేస్తున్నాను. స్టార్ట్ అని ఉంది ఇక్కడ మనం క్లిక్ చేయాలి. స్టార్ట్ పైన మనము క్లిక్ చేయాలి ఓకేనా. ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Wi-Fi FTP server started. ఓకే సర్వర్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి Wireless AP స్టాప్ అని ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సర్వర్ URL అనేది ఒక నెంబర్ ఉంటుందన్నమాట. ఆ నెంబర్ని మనం కాపీ చేయాలి ఫస్ట్ ఓకేనా. సర్వర్ URL అనే ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మనము కాపీ చేయాలి. నేను లెఫ్ట్కి స్వైప్ చేస్తున్నాను. Get Pro వర్షన్ సర్వర్ URL అని చెప్పింది కదా దాని పక్కనే ఉంటుంది. స్వైప్ చేస్తున్నాను చూడండి. Get Pro server URL. Get Pro version. గెట్ ప్రో వర్షన్ దాని తర్వాత సర్వర్ URL అని ఉంది. దాని తర్వాత ఆ నెంబర్ అనేది వస్తుంది చూడండి. FTP/192.168.105.165.2221. ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనం కాపీ చేయాలన్నమాట. మళ్ళీ వినిపిస్తున్నాను మీకు. సర్వర్ FTP/192.168.105.165.2221. ఓకే ఫ్రెండ్స్ ఇది అనేది మనకి కాపీ చేయాలన్నమాట. ఇది నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను దీన్ని కాపీ చేస్తున్నాను. టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ చేస్తున్నాను. Talk back menu. Describe image. And list. టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ చేశాను. ఇక్కడ read from focus. Copy last spoken phrase. కాపీ లాస్ట్ స్పోకింగ్ ఫ్రేజ్ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. డబుల్ ట్యాప్ ఇస్తున్నాను. Copied. FTP//109 user FTP home. ఓకే ఫ్రెండ్స్ అది స్టార్ట్లోనే ఉంది నేను ఆఫ్ చేయలేదు. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి వాట్సాప్ ఓపెన్ చేసి ఈ URL అనేది కాపీ చేస్తున్నాను నేను. Home. Using voice of lens. Folder. Finshell Pay. Folder. Google. Folder. Navi. WhatsApp. Using voice of IT. Ezipan. 116. Job update. వాట్సాప్ అయితే ఓపెన్ అయింది కదా నేను. PR. U. Battery U. WhatsApp. Back.
ఇక్కడ నా చార్ట్లో నేను పేస్ట్ అయితే చేస్తున్నాను ఈ యూఆర్ఎల్ని. FTP. Attach. Outcam. Attach. Message. Edit box. Showing. Talkback menu. Actions. Actions. Starter and paste. Pasted. FTP. //192.168.105. Attach. Send. Detected. Text. V. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందంటే నేను సింపుల్గా ఇక్కడ సెండ్ అయితే కొడుతున్నాను. Camera. Button. Double tap to send a photo or home. ఓకే, ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆ వైఫై యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. Overview. Recent apps. WhatsApp. WhatsApp. Wi-Fi FTP server. ఓకే ఫ్రెండ్స్, వైఫై ఎఫ్టీపీ సర్వర్ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు అది స్టార్ట్లో ఉందో ఆఫ్లో ఉందో చూద్దాం. FTP. User. Android. Password. Android. Enable. Android. User. FTP. Server. Get Pro version. Stop. ఇప్పుడు స్టాప్లో లేదు, స్టార్ట్లోనే ఉంది. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ నేను ఇప్పుడు కంప్యూటర్ స్క్రీన్కి వస్తున్నాను. ఇక్కడ కంప్యూటర్ స్క్రీన్ పైకి వెళ్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడ కంప్యూటర్ స్క్రీన్లో వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. Start. Search box. Search for apps. Set it. WH. Clickable results. Recent level 4. Desktop. Start. Search. WhatsApp app. Press WH. WhatsApp. Search or start a new. ఓకే ఫ్రెండ్స్, వాట్సాప్ అయితే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు నా చాట్ దగ్గరికి వెళ్తున్నాను నేను. Add a Paddy job with Meta AI messages are generated. Battery. UFTP //1 selected. Battery FTP //192. ఓకే, ఇక్కడ వచ్చింది కదా చూడండి. This is battery FTP //192.168.105.165:22. ఓకే, ఇక్కడ నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. Thumbs up not selected. Reply to copy 3 of 9. కాపీ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Battery FTP //192.168.105.165:2221 5:13 p.m. Read 206 of 206. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కాపీ చేశాను కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను డైరెక్ట్ డెస్క్టాప్ పైకి వెళ్తున్నాను. Desktop Op Studio 7 of 16. ఒక డెస్క్టాప్ పైకి వచ్చాను కదా. ఇక్కడ దిస్ పీసీ అయితే నేను తీసుకుంటున్నాను. This PC 11 of 16. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. File Explorer. This PC File Explorer. Items view. Devices and drives expanded. ఓకే, దిస్ పీసీ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయొద్దు, డైరెక్ట్ ట్యాబ్ కొట్టుకుంటూ అడ్రస్ బార్ దగ్గరికి వెళ్ళండి. ఓకేనా, నేను ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్తున్నాను అడ్రస్ బార్ దగ్గరికి. Status bar. View modes. Details not checked displays information about each item in the window. CTRL plus Shift plus 6. ఓకే, ఇది కాదు. నెక్స్ట్ Tab control. This PC selected 1 of 1. దిస్ పీసీ సెలెక్టెడ్ 1 of 1. ఇది కూడా కాదు. Add new tab. యాడ్ న్యూ ట్యాబ్. ఇది కూడా అవసరం లేదు. Up to desktop. Alt plus up arrow. Alt plus up 3 of 4. అప్ టు డెస్క్టాప్. ఇది కూడా మనకు అవసరం లేదు. Refresh this PC. F5 4 of 4. రీఫ్రెష్ దిస్ పీసీ. ఇది కూడా మనకు అవసరం లేదు. Address bar blank. అడ్రస్ బార్ బ్లాంక్. ఎస్ ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ అనేది మనకు కావాలి. అడ్రస్ బార్ బ్లాంక్. ఈ ఆప్షన్లో మనం ఏదైతే యూఆర్ఎల్ అనేది కాపీ చేసామో అక్కడ ఆ యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ నేను కంట్రోల్ V ఇస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చింది. నేను ఒకసారి మీకు వినిపిస్తాను అది. F చూడండి, ఎఫ్ T T P P colon కోలన్ slash స్లాష్ 19 19 2 dot 2 డాట్ 16 16 8 dot 8 డాట్ 10 10 5 dot 5 డాట్ 16 16 5 colon 5 కోలన్ 2 2 2 2 2 1 2 1. blank. ఓకే, ఇదే ఫ్రెండ్స్, ఇదే మనకి ఆ సర్వర్ యూఆర్ఎల్ అనేది. ఇక్కడ నేను సింపుల్ ఏం చేస్తున్నాను, ఎంట్రీస్ చేస్తున్నాను. Items view 0.1719825478773611-1385676883090566229 not selected row 9 column 330 of 236.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా సిస్టంలో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో టోటల్ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ షో చేసింది అనమాట. ఇక్కడ నేను మీరు ఎరో కీస్ యూజ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. సో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ DCIM row 515 of 236. చూడండి, ఇదొక ఫోల్డర్ ఉంది. The dot right side dot blind accessibility keyboard row 6 column 116 of 236. ఇదొకటి ఉంది. Documents column 217 of 236. డాక్యుమెంట్ ఫోల్డర్ ఉంది. Download column 318 of 236. డౌన్లోడ్ ఉంది. DR4B row 2 column 119 of 236. ఇవన్నీ కూడా నాకు చూపిస్తుంది కదా. నేను ఇక్కడ డౌన్లోడ్కి వెళ్తున్నాను. DCIM column 3 of the dot right side documents copy download column 318 of 236. డౌన్లోడ్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Items view audio video mixer not selected row 1 column 11 of 44. చూడండి, తర్వాత ఇక్కడ నాకు ఏ ఫైల్స్ అయితే సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నాకు చూపిస్తుంది. Update row 3 12 certificate battery full signature.jpg computer.pdf row 66 ds1.pdf row 7 Dunham Alada election card back page.jpg Dunham Lavana Aadhar card.pdf 25 of 44. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ నా ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించింది అనమాట. ఓకేనా, మీకు ఏదైతే ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను మీకు. Dunham Lavana bankbook.pdf Dunham Lavana labor card Dunham Lavana pan card Dunham Lavana uniqueness Dunham Adamada Rao Aadhar card Aadhar column 330 of 44. ఓకే, నేను ఇది కాపీ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ సింపుల్ కాపీ Ctrl+C. ఇప్పుడు తర్వాత డెస్క్టాప్ పైకి వెళ్తున్నాను. Desktop this PC 11 of 16. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ అయితే చేశాను చూడండి. Dunham Adamada Rao Aadhar card Aadhar 17 of 17. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసింది అనమాట. ఈ విధంగా మీరైతే ఫైల్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. సో లెంత్ అయితే వీడియో అయింది. సో లెంత్ వీడియో అప్పటికీ కూడా పర్వాలేదు, ఎందుకంటే మీకు కంటెంట్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలి. ఓకేనా, దానివల్లనే వీడియో అనేది లెంత్ అవుతుంది. సో మీరు చివరి వరకు అయితే చూడండి, దానివల్ల అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే, మీరు డైరెక్ట్ ఆల్ట్ F4 ఇచ్చిస్తే అది డిస్కనెక్ట్ అనేది అవుతుంది అనమాట. చూడండి, నేను ఒకసారి ఆల్ట్ ట్యాబ్ ఇస్తున్నాను. Download file home ఓకే, నేను ఇక్కడ సింపుల్ ఆల్ట్ F4 క్లిక్ చేస్తున్నాను. Desktop Dunham Adamada Rao Aadhar card might this PC 11. ఇప్పుడు మళ్ళీ దిస్ పీసీ ఓపెన్ చేస్తాడికి అది డిస్కనెక్ట్ అయిపోయి అంట. చూడండి, this PC file explorer items view device. చూడండి, ఇక్కడ నాది ఏదైతే డ్రైవ్స్ ఉన్నాయో అది చూపిస్తుంది తప్ప నా మొబైల్ అనేది డిస్కనెక్ట్ అయింది అనమాట. Local disk Windows C. ఓకేనా, ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏం చేయాలంటే, మనము ఏదైతే వైఫై సర్వర్ అనేది మనకి వర్క్ అయిపోయిన తర్వాత, మనం ఫైల్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిన తర్వాత, మీరు ఎంత పెద్ద లార్జ్ ఫైల్ కూడా మీరు ఇప్పుడు ISO ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ ISO ఫైల్ మీరు డౌన్లోడ్ చేశారు మొబైల్లో, అదే సిస్టంలో కాపీ చేయాలంటే దీని ద్వారానే చేసుకోవచ్చు. ఎంత పెద్ద ఫైల్ అయినా కూడా అది స్పీడ్గా అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ స్టాప్ చేసేయాలి దీన్ని. Wireless stop. ఇక్కడ స్టాప్ అని ఉంది కదా, ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నాను దీన్ని. స్టాప్, దాని మీద స్టాప్ అని చెప్పింది కదా, దాని మీద డబల్ క్లిక్ అయితే చేశాను. స్టార్ట్. ఇప్పుడు చూడండి, స్టార్ట్ అని ఉంది. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే స్టార్ట్ అనే అది అవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు URL అనేది కాపీ చేసుకుంటే మళ్ళీ కాపీ చేసి ఎంటర్ ఇస్తే కనెక్ట్ అయితే అవుతుంది. ఈ విధంగా మీరు ఈజీగా ఎంత పెద్ద లార్జ్ ఫైల్స్, ఫోల్డర్స్ ఏమైనా కూడా కాపీ పేస్ట్ అయితే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.